సూపర్ టేస్టీ సూపర్ యమ్మీ మునక్కాయ కోడిగుడ్డు పులుసు కోసం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసేసుకుని పై పీల్ తీసి పసుపు కోట్ చేసుకుని పెట్టుకుంటామండి. తర్వాత బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ మెంతులు వేసుకున్నాము. అదే విధంగా పసుపు కోట్ చేసుకున్నటువంటి ఎగ్స్ వేసుకున్నామండి. ఎగ్స్ కి మనం ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే ఆ పులుపు అంతా కూడా ఎగ్స్ లోకి దిగుతుందండి. అందుకని ఘాట్లు పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఇంక వేగిపోయినాయి, వీటిని పక్క తీసేసాను. దీంట్లోనే మనము స్లిట్ చేసినటువంటి పచ్చిమిర్చి 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ ఒక 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అన్నమాట. ఈ సైజులో కట్ చేసుకున్నటువంటి మునక్కాయలను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ నిండా కారం వేసేసుకుంటాము. కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇది ఉడకడానికి వీలుగా ఒక గ్లాసు వాటర్ ని ఇక్కడ యాడ్ చేసుకుంటామండి. ఈ లోపు మనం ఒక పెద్ద లెమన్ సైజు చింతపండు నానబెట్టుకుని పెట్టుకుంటాం అనమాట. దాని నుంచి తీసిన పూర్తి మనకి ఈ పులుసుకి పట్టేస్తుందండి. ఇంకా